సో యూనిక్ థింగ్స్ అంటే జనరల్గా సబ్జెక్ట్ అందరు చెప్తారు, డిగ్రీ క్లాసెస్ అందరూ చెప్తారు. సో జనరల్ కరికులర్ యాక్టివిటీస్ కూడా కొంతమంది చేస్తారు, కొంతమంది చేయించరు. సో ఇవన్నీ పక్కన పెడితే మీకు ఇక్కడ యూనిక్గా ఏమనిపించింది? సో అదర్ కరికులర్ యాక్టివిటీస్ జరుగుతాయి సార్. ఎడ్యుకేషనల్ ట్రిప్స్ తీసుకెళ్తారు, ప్రాక్టికల్గా కూడా మనం అక్కడ చూసి నేర్చుకుంటాము. డైరీస్ ఉంటాయి, ప్రోగ్రెస్ని మనం తెలుసుకోగలుగుతాము. ఓకే. అండ్ ఎవ్రీ వీక్ మాకు ఒక స్పెషల్ సెషన్స్ ఉంటాయి అన్నమాట. బయట నుంచి స్పెషల్ ఆఫీసర్స్ వచ్చి మాకు స్పెషల్ సెషన్స్ చెప్తారు. అండ్ ఎవ్రీ మార్నింగ్ మాకు స్ట్రెస్ రిలీఫ్ కోసం ఒక యోగా నేర్పిస్తారు, ఇంకా అలా చేస్తారు. ఓకే. సో యోగా అండ్ స్పెషల్ ఆఫీసర్స్ ఎవ్రీ వీక్ వస్తారా? ఎవ్రీ వీకెండ్లో ఒక స్పెషల్ సెషన్ మాకు ఏర్పాటు చేస్తారన్నమాట. ఓకే. సో స్పెషల్ సెషన్ తర్వాత అంటే స్పెషల్ సెషన్ దేని గురించి అయిపోయిన తర్వాత దీనికి మీకు ఏమైనా యాక్టివిటీస్ ఉంటాయి అట్లా దాని గురించి? మాకు స్పెషల్ సెషన్స్ అనేవి వాళ్ళ హార్డ్ వర్క్ ఎలా ఉంటుంది, ఇంకా ఎలా ట్రై చేస్తే మేము ఇంకా బెటర్గా అవ్వచ్చు, అలాంటి దాని మీద మాకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారనమాట. ఓకే. సో ఇప్పుడు మీరు డైరీ అంటున్నారు కదా, టోల్డ్ దట్. సో డైరీ అసలు మీకు ఎందుకు ఎలా యూజ్ చేసుకుంటారు, దానివల్ల సివిల్ సర్వీస్కి ఎలా కనెక్ట్ చేసుకుంటారు? అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ జరుగుతాయి సార్. హాఫ్ డే యూపీఎస్సీ క్లాసెస్ జరుగుతాయి, హాఫ్ డే డిగ్రీ క్లాసెస్ జరుగుతాయి. డిగ్రీ క్లాసెస్ క్లాజువల్గా ఎగ్జామ్స్ వరకు మాకు తెలుస్తుంది. యూపీఎస్సీ క్లాసెస్ ఎంతవరకు జరిగినాయి, మేము వాటిని ఎంతవరకు నేర్చుకున్నాం, ఈవినింగ్ అంటే ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగింది మాకు ఎంతవరకు ఉపయోగపడింది, మేము మళ్ళీ రివిజన్ చేయాలా లేదా, మేము దానికి ఎంత ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి మాకు క్లారిటీ ఉంటుంది సార్ డైరీ. ఓకే. సో ఇంకేమన్నా యూనిక్ థింగ్స్ ఉన్నాయా తక్షశిలలో? జామ్ సెషన్ అండ్ ఆటోబయోగ్రఫీ. జామ్ సెషన్ వల్ల మేము స్కూల్లో మాకు బేస్ పడకపోవచ్చు, ఇక్కడికి వచ్చాక స్టేజ్ ఫియర్ అనేది తగ్గుద్ది. అంటే రోజుకొక నచ్చిన టాపిక్, ఎయిదర్ ఇట్ ఈస్ ఎ జోక్ ఆర్ ఎనీ టాపిక్, దేని గురించి అయినా ఫ్రెండ్స్ ముందు మాట్లాడేటప్పుడు స్టేజ్ ఫియర్ తగ్గుద్ది. ఈవెన్ ఫ్యూచర్లో మనం ఏమైనా పెద్ద ఒఫీషియల్స్ ముందు ఏమైనా మాట్లాడాలి అంటే ఫియర్ తగ్గుద్ది. ఇంకా ఆటోబయోగ్రఫీ వల్ల వాళ్ళ లైఫ్లో అచీవ్ చేసినవి, వాళ్ళ ఫెయిల్యూర్స్, స్టెప్ బ్యాక్ ఎలా వేశారు, అవన్నీ తెలుస్తాయి. ఓకే. సో యూపీఎస్సీ సివిల్ సక్సెస్ రేట్ తక్కువే ఉంది. ప్లేస్మెంట్స్ ఏమన్నా ఇక్కడ చూపిస్తామంటున్నారా? ఆల్రెడీ ఇంతకుముందు ఎవరన్నా చూపించారా ప్లేస్మెంట్ సపోర్ట్? మాకు అంటే జాయినింగ్ అప్పుడే చెప్పారు సార్, ఇఫ్ ఎనీ ప్రాబ్లం అంటే మీకు ఒకవేళ ర్యాంక్ రాకపోయినా, మార్క్స్ తక్కువ వచ్చినా కూడా వీ హ్యావ్ అంటే మాకు నమ్మకం ఉంది ప్లేస్మెంట్స్ కన్ఫర్మ్గా వస్తాయి అని చెప్పేసి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.